परमात्मने नमः। ॐ श्रीमण्डूकऋषये नमः। ॐ श्रीगौडपादाचार्याय नमः। ॐ श्रीशङ्करगुरवे नमः। परमऋषिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మాండుక్యోపనిషత్తు గౌడపాది ఏకారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం 12 మంత్రాలు 29 కారికలు మొత్తం వెరసి 41 అంశాలు. వాటిలో ఉపనిషత్ మంత్రాలైన 12 అధ్యయనం చేసుకున్నాం. 29 కారికలలో 23 కారికలు కూడా ముగిశాయి. ఈనాడు 12వ మంత్రానికి అనుబంధంగా ఉన్నటువంటి 24 నుంచి ఉన్న కారికలు 6 కారికలు గలవు. 24 నుంచి 29 వరకు. దానితో ఈ ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం కంప్లీట్ అవుతుంది. ఈ 6 కారికలను 2 భాగాలుగా ఈనాడు 3 కారికలు, మంగళవారం నాడు 3 కారికలుగా చెప్పుకుంటాం. ఈరోజు 24, 25, 26 చదువుకుంటాం. భగవత్పాదుల అనుగ్రహంతో లోనకి ప్రవేశిద్దాం. 24వ కారిక మాండుక్య ప్రకరణం ఆగమ ప్రకరణంలో 24వ కారిక. ఓంకారం పాదసో విద్యాత్ పాదమాత్రా న సంశయః ఓంకారం పాదసో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్. 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి విద్యాత్, రెండోది జ్ఞాత్వ. విద్యాత్ అంటే ఉపాసన, జ్ఞాత్వ అంటే జ్ఞానం. ఓంకారం పాదశః, పాదాలు ఓంకారం. పాదం అంటే ఆత్మ యొక్క పాదాలు, ఓంకారంలో ఉన్న మాత్రలు. వీటిని విద్యాత్ తెలుసుకొని చక్కగా సమ్యక్గా సమగ్రంగా ఆ సామ్యాన్ని తెలుసుకుని ఉపాసించడం. ఓంకారం పాదశో విద్యాత్. ఎందుకు? పాదమాత్రా న సంశయః, పాదములే మాత్రలు, మాత్రలే పాదములు. ఓంకారం పాదశో జ్ఞాత్వా అంటే ఈ మొదటి 3 పాదముల మాత్రల యొక్క సమన్వయము, సమ్మేళనము, సమీకరణము మిథ్యా అని తెలుసుకొని అమాత్ర అయినటువంటి తురియాన్ని ఎవరు జ్ఞాత్వా తెలుసుకుంటారో అటువంటి వారు న కించిదపి చింతయేత్, వారు ఏ చింతన ఆలోచన చేయవలసిన పని లేదు.
చింత అంటే ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి కాలజడులు అల్లకల్లోలాలు వాళ్ళకి ఉండవు అని చెప్తున్నారు. చూద్దాం. ఓంకారమును ఒక్కొక్క పాదముగా తెలిసి ఉపాసించవలను. తెలియక తెలిసి ఉపాసించవలను. తెలియవలను, లేకపోతే తెలిసి ఉపాసించు. పాదములే మాత్రలు, సందేహం లేదు. మాత్రాలే పాదాలు, అది కూడా ముందు చెప్పారు. ఓంకారమును పాదములుగా తెలుసుకొని, అంటే మూడు పాదాలను దాటి అమాత్ర అయినటువంటి తురీయంలో గాని స్థిరపడితే సర్వము ఆ సైలెన్స్ ని కూడా చూస్తున్నటువంటి చైతన్యమే అని, ఆ చైతన్యము నేనే అని, ఆత్మా స విజ్ఞేయ అని తెలుసుకుంటే అప్పుడు ఏ ప్రయోజనాన్ని వాళ్ళు ఆశించరు, సంకల్పించరు. సంకల్పించరాదు అని ఉంది అక్కడ. అంటే సంకల్పించవలసిన పని ఉండదు. ఓకే. ఆ స్థితికి మనం చేరుకోవడమే. ఏ సంకల్పాలు అక్కర్లేనటువంటి పరిస్థితి, ఏ ప్రయోజనాలను ఆశించని పరిస్థితిని చేరుకోవడానికే ఈ అధ్యయనం. అవతారికలో చిన్న మాట రాశారు. 12వ మంత్రం చివరిలో అవతారిక అని ఒక అక్షరం రాసి పూర్వవత్ అన్నారు. అంటే ఇది వరలో వలనే. ఏమిటి ఇది వరలో వలనే అంటే మూడు మాత్రల ఓంకారానికి సంబంధించినటువంటి కారికలు మంత్రాలు చెప్పిన తరువాత ఆయన 5 కారికలను చెప్పారు. అమాత్ర లేక తురీయానికి సంబంధించినటువంటి 12వ మంత్రం చెప్పిన తరువాత మళ్ళీ కారికలలో చెప్పబోతున్నారు. అదే పూర్వవత్. ఓంకారములోని మొదటి మూడు మాత్రలకు కారికలు రాసినట్లే ఐదు రాశారు కారిక. ఆ మాత్రకు కూడా ఇప్పుడు 6 కారికలు చెప్పబోతున్నారు. ఉపనిషత్ మంత్రంలో బోధించిన విషయాన్ని ఈ కారికలు అనేటటువంటి మరికొంత దృఢపరుస్తున్నాయి. ఓంకారంలోని మూడు మాత్రలు ప్లస్ సమాత్ర అంటే 4 మాత్రలు. 4 మాత్రలను చెప్పినా మనకు తెలుసు, 3 మాత్రలు ఒకటి అమాత్ర అని. ఆత్మలో 4 పాదాలు, రెండిటికి సామ్యము చక్కగా అర్థమైనది. రెండు ఎందుకు సమము, ఏమి ఫలమో సామ్యాన్ని తెలుసుకుంటే అనేది 10కి 10 సార్లు చెప్పుకున్నాం. మొదటి 3 మాత్రలను 3 పాదాలతో తెలుసుకోవడం దాన్ని అధ్యారోపము అంటారు. ఎందుకు? అంతవరకు సూపర్ ఇంపోజిషనే కదా. ఇంకా ఏకమేవ అద్వయం బ్రహ్మ అక్కడ రాలేదు కదా. అమాత్ర లేక 4వ పాదముల యొక్క సామ్యము, అంటే 4వ పాదము అమాత్ర, తురియము అమాత్రల యొక్క సామ్యము, విశిష్టత అపవాదము. అధ్యారోపమైనది, అపవాదము కూడా 12వ మంత్రంలో అయినది. 4వ స్థాయిని చేరినచో మొదటి 3 సామ్యములు మిథ్యా, భ్రాంతి అని తెలుస్తాయి, బాధింపబడతాయి, క్షీణిస్తాయి. జ్ఞానేన, జ్ఞానము చేత బాధింపబడతాయి. అవి సామ్యం చెప్పినప్పటికీ కూడా ఆ సామ్యములు వ్యవహారంలోనే గాని పారమార్థిక సత్తా లేదు అని తెలుసు. 4వ స్థాయిలో ఈ ఇక ఏ విషయములను ఆలోచించే పనే లేదు. నా కించిదపి చింతయే. సేమ్ ఇదే మాట. నా కించిదపి చింతయేత్ అనేది భగవద్గీతలో ఆరో ఆరో అధ్యాయంలో వస్తుంది. శనైరుపరమేద్భుత్యా ధృతిగ్రహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ఎప్పుడు నకించిదపి చింతయేత్ పాసిబుల్? ఆత్మసంస్థం మనఃకృత్వా అంటే పరమాత్మతత్వమునందే మనసు సంలగ్నమైనటువంటి ఆ నిధిధ్యాసన పరునకు నకించిదపి చింతయేత్. నకించిదపి చింతయేత్ అంటే ఇది ఎట్లా ఉన్నది? విధిలింగ వాక్యంగా ఉన్నది. అంటే చింతయేత్ అంటే చేయవద్దు అని ఉంది. చేయవద్దు అని ఇంజంక్షన్ ఇవ్వడం లేదు, చేయవలసిన పని లేదు అని చెప్తున్నారు. విధివాక్యము కాదు. విధిలింగంలో ఉన్న కూడా విధివాక్యంగా ఆ జ్ఞాని ఏ చింతనం చేయకూడదు అని చెప్పట్లేదు. జ్ఞాని ఏ చింతనను చేయవలసిన అపేక్ష, అవసరము ఉండదు అని చెప్తున్నారు. అది నిశ్శబ్దంలో కేవల
చైతన్యంలో ఉండడమే దాన్ని నిష్ఠ. నిశ్చయేన తిష్ఠ. నిష్ఠ. ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. ఎలాగ? శనై శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగ్రహీతయా. ఆ బుద్ధిని కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ పడిపడిగా మెట్టుమెట్టుగా వదిలి ఎక్కడి నుంచి తీయాలి? శనైరుపరమేద్బుద్ధ్యా. ఈ బుద్ధిని ఉపరమం చేయాలి. ఎక్కడి నుంచి? మొదటి మూడు మాత్రాల నుంచి పట్టుకొచ్చి శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగ్రహీతయా. ధృతి గ్రహీతయా. నిష్ట కలిగి. ధృతి అంటే నిష్ట. ఆత్మనిష్ట కలిగి ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. యుంయన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం పదమశ్నుతే. అవి అక్కడ శ్లోకాలు. అత్యంతమైనటువంటి పదాన్ని పొందుతారు. ఎప్పుడు? ఇదిగో మొదటి మూడు మాత్రల యొక్క సామ్యాలను తెలుసుకొని వాటిని బాధించి, అంటే మిథ్యాన్ని తెలుసుకొని, నాలుగవ పాదం యొక్క సామ్యత విశిష్టత అనేటటువంటివి అపవాదం ద్వారా గ్రహించి నాలుగవ స్థాయిలో చేరి అక్కడే నిశ్శబ్దంలో కేవల చైతన్యంలో నిష్ఠలో నిశ్చయన తిష్టలో ఉంటే నకించిదపి చింతయేత్. అనగా ఏ ప్రయోజనాన్ని ఆశించవలసినటువంటి పని లేదు అని తాత్పర్యం. నిరపేక్షకమైనటువంటి అమృతత్వాన్ని పొందుతారు. నిరపేక్షిక అమృతత్వము అంటే నిరతిశయ అమృతత్వము, నిహశ్రేయసము, కైవల్యము, మోక్షము, బ్రహ్మభావము, ఆత్మనిష్ట అన్ని ఒక్కటే. ఓకే. దీనికి భాష్యం ఏం రాస్తున్నా? 24వ కారిక. యథోక్తై సామాన్యై పాదాః ఏవ మాత్రాః మాత్రాః చ పాదాః తస్మాత్ ఓంకారం పాదశః విద్యాత్ ఇత్యర్థః. ఏవం ఓంకారే జ్ఞాతే. ఈ విధముగా ఓంకారాన్ని జ్ఞాతే అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆత్మనిష్టలో ఉంటే దృష్టార్థం అదృష్టార్థం వా న కించిత్ ప్రయోజనం చింతయేత్. దృష్టార్థం ఐహిక ఫలం. అర్థం అంటే ఫలం, అర్థం అంటే ప్రయోజనం. దృష్టార్థం ఐహిక ప్రయోజనాలను గాని, అదృష్టార్థం కంటికి కనబడనటువంటి ఆ ముష్మికమైనటువంటి హియర్ ఆఫ్టర్ వరల్డ్ వాటిని కూడా కించిత్ ప్రయోజనం చింతయేత్. నా కించిత్ చింతయేత్ అంటే బుర్రలో ఏం ఆలోచించడానికి కాదు. నా కించిత్ ప్రయోజనం చింతయేత్ అని అర్థం చేసుకోరా. ఈజ్ నాట్ ఆఫ్టర్ ఎనీ పర్స్యూట్స్. ఈజ్ నాట్ లమెంటింగ్ ఆర్ లాంగింగ్ ఫర్ ఎనీ ప్రయోజన ఎయిదర్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్. వై? Why he doesn't think about any ప్రయోజనం? కృతార్థత్వాత్. కృతకృత్యుడు కనుక. అంటే మానవ జన్మ పొందిన తరువాత దాని యొక్క సాఫల్యం లభించినది కనుక. ఫుల్ఫిల్డ్ కనుక. ఫుల్ ఫిల్డ్. ఫీల్డ్ ఫుల్. అప్పుడు ఇంకేమైనా పోవడానికి ఏమైనా జాగా ఉంటుంది ఏమిటి? మరి ఉండదు కదా. అదే ఫిల్ ఫుల్ అంటే ఫుల్ఫిల్ అన్న కృతార్థత్వం అన్న అదే అర్థం. ఓకే. యథోక్తై సామాన్యై అన్నారు భాష్యంలో. 9 నుంచి 12 మంత్రాలలో చెప్పబడిన సమాన ధర్మములచే. 9 నుంచి 12 మంత్రం ఏం చెప్పారు? అదిగో అకారము. అకారం ఫలానా విరాట్తోనేమో సామ్యము. రెండోది ఉకారము, అదే తేజస్సునితో సామ్యము. మూడోది మకారము, అదే అంతర్యామితో సామ్యము. ఈ సామ్యాలకు కారణాలు, వాటి యొక్క ఫలాలు అన్ని చెప్పుకున్నాం 10 సార్లు. చెప్పబడినటువంటి సమాన ధర్మములచే దానివల్ల ఏమిటైంది? అలా సమాన ధర్మాలు తెలుసుకుంటే పాదాహ ఏవ మాత్రాహ మాత్రాచ పాద
పాదములే మాత్రలు. ఆత్మ యొక్క చతుష్పాదాత్మలోనున్న నాలుగు పాదాలే ఓంకారంలో ఉన్నటువంటి మాత్రలు. అక్కడ ఉన్నటువంటి నాలుగు మాత్రలు, మూడు ప్లస్ ఒక అమాత్ర, అవే పాదాలు అని తెలిసిపోయింది. పాద ఏవ మాత్ర, మాత్రాచ పాద. ఆ అనే అక్షరం ఉంటుంది, అక్షరంగా దాన్ని చూడటం లేదు. ఆ అనే అక్షరంగానే విరాట్ అని తెలిసిపోతుంది నాకు. భూ అనేసరికల్లా వెంటనే ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భతత్వం నాకు కళ్ళ ముందు కనిపించేస్తుంది. అలాగే మా అనేసరికల్లా నేను ఆ అంతర్యామి ఈశ్వరుని వెంటనే సంభవించేస్తున్నాను. అంటే ఆ రెండు ఈక్వల్ అంటే కాగితమే తెలియడం కాదు, దాన్ని అభిధ్యానం చేసి అనుభవంలో, ఆ ఉపాసనలో ఆ ఏకత్వాన్ని పొందడాన్నే ఆ తెలియడము అనేటటువంటి అర్థం. ఇప్పుడు కాగితం మీద నేను ఈక్వేషన్ రాసివచ్చు. ఆ ఈజ్ ఈక్వల్ టు విరాట్, ఊ ఈజ్ ఈక్వల్ టు హిరణ్య గర్భ, మా ఈజ్ ఈక్వల్ టు అంతర్యామి. అది కాదు, దట్స్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ నాట్ ఎ థియరిటికల్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, బట్ ఎ ప్రాక్టికల్ భావన మాత్రక ఐడెంటిటీ అప్లికేషన్ ఇన్ యువర్ మైండ్. ఫర్మ్ కన్విక్షన్ అని చెప్పుకున్నాం దాన్ని. అదే మాత్రాయేవ పదాయేవ మాత్ర, మాత్ర చ పాద అనే దానికి విశ్లేషణ. ఓకే. ఈ సమీకరణం నాట్ వన్ వే. ఇట్ ఈస్ నాట్ ఏ వన్ వే డైరెక్షన్ సార్ట్ ఆఫ్ రియాక్షన్స్ లాగా కెమిస్ట్రీలో చదువుకుంటారు. ఓన్లీ యూని డైరెక్షనల్ రియాక్షన్స్. కొన్ని బైడైరెక్షన్, యారో ఇటు అటు రెండు వైపులా. మాత్రా ఏవ పాదాః, పాదా ఏవ మాత్రాః. ఇట్ ఈస్ బైడైరెక్షనల్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ విరాట్, ఇమీడియట్లీ యూ థింక్ ఆఫ్ ది ఓంకార. If you think of Hiranyagarbha, immediately consider Omkara as the route to reach that. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క మాత్రకు సామ్యము చెప్పబడినది. తస్మాత్ అన్నారు. అంటే ఇందువలన. ఎందువలన? ఓంకారం పాదశః విద్యాత్. అంటే ఓంకార పాదములను తెలుసుకోవాలి. ఈ కారణం వలన. ఎందుకు? పాదాయేవ మాత్ర, మాత్రా ఏవ పాద యథోక్త సామాన్యై ఓంకారం పాదశః విద్యాత్. విద్యాత్ అంటే ఉపాసించాలి అన్నారు. అనగా ఒక్కొక్క మాత్రను చెప్పిన విధముగా ఆత్మపాదములతో సమన్వయపరచి ఉపాసించాలి అని చెప్పుకున్నాం. ఏవం ఓంకారే జ్ఞాత్వే. రెండో లైన్లో ఉపాసన అయిపోయింది. జ్ఞాతే అనుంది. ఏవం ఓంకారే జ్ఞాతే. ఈ విధముగా ఏవం విధం, ఈ విధముగా ఓంకారే, ఓంకారము జ్ఞాతే అంటే మూడు స్థాయిలను దాటి నాలుగవ స్థాయి అయినటువంటి అమాత్రాతుర్యానికి చేరి, అంటే అధ్యారోపమైనటువంటి మూడు. అధ్యారోపం అంటే భ్రాంతి, మిథ్య, సూపర్ ఇంపోజిషన్, రిలేటివ్ రియాలిటీ, వ్యావహారిక సత్తా అని తెలుసుకొని తురియమును చేరితే, అంటే ఇది వ్యావహారికం దాటి పారమార్థికంలోకి వచ్చాము, ఇక్కడ ఇంకా అబ్సల్యూట్ రియాలిటీ అని తెలిస్తే, అంటే ఇదే ఓంకారం జ్ఞాతే. అంటే జ్ఞానంతో ఆ విధంగా ఆత్మనిష్టలో ఉంటే, అంటే ఇక నిశ్శబ్దము లేక అమాత్రయందు మనసు స్థిరపడితే ఆత్మ సంస్థం మనఃకృత్వా అన్నారు వేదవ్యాసులు. అదే ఇక్కడ చెప్తున్నారు. మనస్సు ఆత్మనిష్టయందు నిధిధ్యాసనలో స్థిరపడితే కించిత్ ప్రయోజనం చింతయేత్. ఏమిటా ప్రయోజనము? భగవత్పాదులు చెప్తున్నారు. ప్రయోజనం అంటే ఏమిటి? దృష్టార్థం వా అదృష్టార్థం. ఎయిదర్ దృష్టార్థం ఆర్ అదృష్టార్థం. వా అంటే ఎయిదర్ ఆర్. దృష్టార్థం వా అదృష్టార్థం. ఎయిదర్ దృష్టార్థం ఆర్ అదృష్టార్థం. దృష్టార్థం కంటికి కనిపించే ఫలాలు, ఇళ్ళు, వాకెళ్ళు, పిల్లలు, పాపలు, పేరు, ప్రతిష్ట, గొప్పతనాలు, ఇంతటి వాడు లేడు, సన్మానాలు, శాలువలు, అవన్నీ దృష్టార్థం. అదృష్టార్థం కనపడనటువంటివి, అంటే హిడెన్ ఫ్రమ్ ద ఐ, హిడెన్ ఫ్రమ్ ఫిజికల్ ప్రజెన్స్. అవేమిటవి? దే కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద వెరీ లైఫ్, or they can happen in the remote future, like the next janma. Like what? Loka prapti, brahmaloka prapti, virat prapti, hiranyagarbha prapti, లేకపోతే ఈశ్వర ఐక్యం. అదృష్ట ఫలం. దృష్టం వా దృష్టార్థం వా అదృష్టార్థం వా. కనపడేవి గాని కనపడనివి గాని. వీటిని ఏమంటున్నారు? ఐహిక ఇహలోక సంబంధమైన ఐహిక. ఆముష్మిక, అముష్మిన్
అటు పిమ్మట వచ్చేటట్టు. అటు పిమ్మట ఉన్నది ఆముష్మిక. ఐహిక, ఆముష్మిక. దృష్ట, అదృష్ట. లేదంటారు వాడికి అదృష్టం లేదు అంటారు. అదృష్టం లేదంటే ఏమిటి? వాడికి అదృష్ట ఫలము వాడి దగ్గర పొందే అవకాశం లేదు. ఇక్కడ మనం భగవద్గీత శ్లోకాన్ని కూడా చెప్పుకోవచ్చు కావాలంటే. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఏ పనైనా సక్సెస్ఫుల్గా జరగడానికి అధిష్టానం, ద సీట్ ఆఫ్ యాక్షన్, ద బేస్, ఆపరేషన్ కావాలి, లేదా మణిపాల్లోనో అపోలోలోనో జాయిన్ అవ్వాలి. తథా కర్త అంటే ఆ ప్రొసీజర్ చేసేటటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి బాగాను. రెండోది కరణం చ పృథక్ విధం, రకరకములైనటువంటి మోటార్ యాక్టివిటీస్ అంటే ఆ రిపోర్ట్స్, బ్లడ్ టెస్టులు పంపించడం, స్కాన్లు, ఎక్స్రేలు. వివిధాశ్చ పృథక్ చేష్ట, ఇన్పుట్ ఛానల్స్ అంటే లోపలికి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆపరేషన్ అప్పుడు ఆ మానిటర్లు ఇవి అవి వాటి అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే సక్సెస్ ఈస్ గ్యారంటీడ్ 80%. మిగతా 20% దైవం చైవాత్ర పంచమం. ద ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఆర్ ద అదృష్ట ఫ్యాక్టర్ ఈస్ ద ఫిఫ్త్ ఫ్యాక్టర్. That you have to minimize that by maximizing the first four. If you maximize Adhishtanam, Karta, Karanam, Chesta, motor sensory organs and the doer and the seat of action, you will minimize the Adhrishta factor to less than 0.1, less than 1%. And that don't depend on Adhrishta. అంటే దైవజనం బస్ సర్వీస్లో ఉండొద్దురా అని చెప్తాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. దృష్టార్థం అదృష్టార్థం వా నా కించిత్ ప్రయోజనం చింతయేత్. ప్రయోజనమును ఆశించే పని లేదు. వై? వై హీ డస్ నాట్ థింక్ అబౌట్ ఎనీ ప్రయోజన? కృతార్థత్వాత్ అన్నారు భగవత్పాదులు. కృత కృత్యుడు, కృత్యం అంటే చేయవలసినది, కృత అంటే చేయబడినది, చేయవలసినంతా చేశాడు, కృతకృత్యుడు అయిపోయాడు. అంటే ఫుల్లీ ఫిల్డ్. ఇంకేమిటి దాంట్లో పోస్తాం? ఫుల్లీ ఫిల్డ్ అంటే నాకు కించిత్ ప్రయోజనం చింతయేత్. If we were to attain that state of fulfillment or kinchit prayojanam na chintayet, that is the nihashreyasa. That is the ultimate. Okay. 25వ కార్యక్రమం. యుంగీత ప్రణవే చేత ప్రణవో బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్. యుంగిన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అనే దాన్నే ఇక్కడ చెప్తుంది. యుంగిన్నేవం అంటే ఇక్కడ చేయవలెను అని అక్కడ ఉంది. యుంగీత చేసి, ప్రణవే చేత ప్రణవో బ్రహ్మ నిర్భయం. ప్రణవే యుంగీత, ఓంకారమును ఈ విధముగా నిధిధ్యాసన చేసి. యుంజీత అంటే నిధిధ్యాసన చేసి. దేంతో చేయాలి? కాలుతోని ముక్కుతోని కానుతున్న చేత, మనసుతో. ప్రణవే యుంగీత ఎందుకు చెయ్యాలి? వాట్ ఫర్ వాట్? ప్రణవ బ్రహ్మ, ఆ ప్రణవ బ్రహ్మ, అదే నిర్భయం, ఏ విధమైనటువంటి భయము లేని స్థితి. ప్రణవే నిత్యయుక్తస్య, ప్రణవమునందు సదా ఉండేవానికి. షష్ఠీ విభక్తి. నా భయం విద్యతే క్వచిత్, ఎట్టి భయము ఉండదు. బ్రహ్మంలో ఉంటే ఇంకా భయం ఏమున్నదండి? ఉండదు. మనస్సును ప్రణవమునందు ఏకాగ్రము చేయవలెను. అంటే ప్రణవమును నిధిధ్యాసన చేయవలెను. ప్రణవము పరబ్రహ్మము. ప్రణవము భయరహితమైన బ్రహ్మ. ప్రణవమునందు సర్వదా ఏకాగ్రుడై ఉండేవానికి ఎక్కడనైనను ఎప్పుడైనను భయము లేదు. క్వచిత్ అన్నారు మంత్రంలో. క్వచిత్ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా, ఎదర్ ప్లేస్
ఆర్ టైం, బోత్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ క్వచిత్. క్వచిత్ అంటే ఎక్కడైనాను, ఎప్పుడైనాను భయము లేదు. ఓకే. ప్రణవో బ్రహ్మ నిర్భయం. ఏ ప్రయోజనమును ఆశించడు. ఎందుకు? కృతార్థత్వాత్, కృతకృత్యుడు గనుక, ఫుల్ఫిల్డ్ గనుక, పూర్ణుడు గనుక, ఆప్త కాముడు గనుక, నిష్కాముడు గనుక. అది. ఓకే. కోరిక, ఫలాపేక్ష ఉండడమే సంసారం. కఠోపనిషత్తు చెప్పిందిగా, ఫలాపేక్ష కోరిక ఉండడమే సంసారము, ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండడమే మోక్షం. నాలుగు మాత్రల ఓంకారాన్ని, నాలుగు పాదముల ఆత్మగా ఏకత్వాన్ని, క్రమాన్ని తెలిసి ముందు ఉపాసించేశాడు. అది అయిపోయింది. ఆ తర్వాత నాలుగు స్థానములు తెలిసిన వారు, అంటే మూడు స్థానాలు మిథ్య, నాలుగవది అబ్సల్యూట్ సత్యం పారమార్థికమని, తురియము నిర్గుణ బ్రహ్మాన్ని చేరిన వారు అని అర్థం. ఆత్మ సంస్థం మనఃకృత్వ, ఆత్మనిష్టయందు ఉన్నవారు. ఇక ఆ స్థితిలో లౌకికమైన సంపదలు గాని, పారలౌకికమైన స్వర్గాదులనే ప్రయోజనాలు గాని నచింతయేత్, అంటే చింతించవలదు అని ఇంజంక్షన్ విధిలింగ్లో ఉంది. కానీ చింతించరు, చింతించవలసిన ఆవశ్యకత ఉండదు అని రాశారు. ఇది విధివాక్యము కాదు. అట్టి జ్ఞానికి ఇక ప్రయోజనములపై అపేక్ష ఉండదు. నిరపేక్షిక అమృతత్వంలో ఉంటారు. నిరతిశయ నిశ్రేయస మోక్షంలో ఉంటారు. నిర్లిప్తుడై ఉంటారు. లిప్త అంటే లేపనం. లేపనం అంటే అంటుకోవడం. అంటూ ఉండదు. దేనితోనూ అంటూ ఉండదు. నిర్లిప్తుడై ఉంటాడు. 25 కారికలో గౌడపాది వారు ఎలా మొదలుపెట్టారు? యుంగీత ప్రణవే. స్టార్టెడ్ విత్ ఓంకార నిధిధ్యాసన చెయ్యి. యుంజీత, యుంజీత ప్రణవే, నిర్గుణ బ్రహ్మ నిధిధ్యాసనం బోధిస్తున్నారు. ఓంకార వాచ్యార్థం ఏమిటి? వాట్ ఈస్ ది డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఓంకార? విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ, ఆంతర్య, మూడు పాదాలు. దిస్ ఇస్ కాల్డ్ ది వాచ్యార్థ. లక్ష్యార్థ ఆఫ్ ఓంకార ఏమిటి? నిర్గుణ బ్రహ్మము. అదే నిధిధ్యాసనం. వాచ్యార్థం అనేది మొదటి మూడు మాత్రలు, లక్ష్యార్థం అనేది అమాత్ర నిర్గుణ బ్రహ్మ. వెన్ యూ ఆర్ డూయింగ్ అప్ టు ద వాచ్యార్థ ఓన్లీ, యు గెట్ ఓన్లీ ద ఉపాసన ఫల్. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అమాత్ర తురీయము లక్ష్యార్థాన్ని చేరితే ఇప్పుడు ఫలం ఏమిటి? కించిదపి చింతయేత్. ఇక దేని గురించి ఆ చింతన చేయవలసినటువంటి పని ఉండదు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఏ దాని గురించి ఆలోచించక్కర్లేదో, చింతించక్కర్లేదో దాని గురించి చింతిస్తున్నావు నువ్వు. మళ్ళీ పైపెచ్చు అని తెలిసిన వాళ్ళ కూడా మాట్లాడుతుంది. చేత ఈ అనవసరమైన వాటిని చింతించే స్థితి నుండి నా కించిదపి చింత ఎతికి ఎదగవయ్యా, భగవద్గీత చెప్తుంది. యుంగీత యథా వ్యాఖ్యాతే సమాదధ్యాత్ అని వివరించారు. యథా ఏ విధముగా వ్యాఖ్యాతే వ్యాఖ్యానం చేయబడినదో అలాగా సమాదధ్యాత్ సమాధానములో నుండుము. సమాధానము అన్న నిధిధ్యాసన అన్న ఒకటి. మే వన్ డూ నిధిధ్యాసన ఆఫ్ ఓంకార నిర్గుణ బ్రహ్మ. యుంగీత మీన్స్ మే వన్ డూ నిరంతరం ఓంకార నిధిధ్యాసన బ్రహ్మ. నిధిధ్యాసనలోనే నిరంతరం ఉంది. నితరాం ధ్యాతం ఇచ్చ నిధిధ్యాస, నిధిధ్యాస నితరాం ధ్యాతం ఇచ్చ నిధిధ్యాస. మే వండు నిధిధ్యాసన పరమార్థ రూపే ప్రణవే. దేని యందు నిధిధ్యాసన? వ్యవహార రూపమైన ప్రణయాన్ని అయిపోయింది, దాటేశం. వ్యవహార రూప ప్రణవే అంటే వాచ్యార్థం. విరాట్, హిరణ్యగర్భ, ఆంతర్య.
పరమార్థ రూప ప్రణవే అంటే నిర్గుణ పరబ్రహ్మము. వ్యవహార రూపం అంటే వాచ్యార్థము. విరాట్ హిరణ్యగర్భ ఆంతర్యామి. లక్ష్యార్థ రూప ప్రణవే అంటే పరమార్థ రూప ప్రణవే అంటే రూప ప్రణవమైన అమాత తుర్యమును ఒకటే అనేటటువంటి ఆ పరమార్థ రూప నిర్గుణ బ్రహ్మాన్ని చూడాలి. వ్యవహారాన్ని దాటాలి. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు వ్యవహారంలోనే ఉంటున్నాం. నాకు 24 గంటలు వ్యవహారమే కావాలి. వ్యవహారంలోంచి కొంచెం అబ్సల్యూట్ రియాలిటీ ఏమిటి అనే ఆలోచన అక్కరలేదు. ఈ రిలేటివ్ రియాలిటీలోనే ఉండిపోయే దానిలోనే, అస్వతంత్రమైన దానిలోనే, మిథ్యలోనే, భ్రాంతిలోనే జీవితం వెళ్ళబుచ్చుతాను. ఇది నిశ్చయించేసుకున్నాం. ఇంక మరి ఇక్కడ మనకి పరమార్థ ఓంకారం ఎక్కడ కనపడుతుంది? ఏం చెప్తున్నారంటే దాంట్లోంచి బయటకు రావయ్యా. ఆ వ్యవహారంలోంచి బయటకు వచ్చి, వ్యవహారాలు నీకు రోజు ఉంటాయి. ఆ వ్యవహారాలను కొంచెం పక్కన పెట్టి ఈ గంటన్నరైనా సరే దీని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. అలా చేయగా 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 నీకు ఈ పరమార్థ రూప ప్రణవం ముందు నిష్ఠ దొరుకుతుంది. కరెక్ట్గా 4:30 4:15 నుంచి 6 గంటల లోపలే కావాలని వ్యవహారం మనము ప్లేస్ చేసుకుంటాం. ఇది మన స్పెషాలిటీ. ఏం చేస్తాం? You have to think before committing the time to something else. Should be in the Paramartha Rupa or should I be in the Vyavahara? Which is my priority? You allocate the time accordingly, then automatically you are in the Paramartha Rupa Pranave. That's the message here. Okay. పశ్చిమేమంటున్నారు? యుంగీత సమాదత్యాత్ యదా వ్యాఖ్యతే పరమార్థ రూపే ప్రణవే చేత అని ఉంది. అంటే మన యస్మాత్ ఎందువలన ప్రణవ బ్రహ్మ నిర్భయం. ఎందుకంటే అలా చేయడం అది నిర్భయమైన స్థానం. నహి తత్ర సదాయుక్తస్య భయం విద్యతే క్వచిత్. తత్ర ఆ విధమైన స్థితి యందు, బ్రహ్మనిష్ట యందు, ఓంకార చతుర్థపాద ఆత్మతురీయ నిష్ఠయందు సదా ఎల్లప్పుడూ యుక్తస్య ఉన్నవారికి, కలిగి ఉన్నవారికి ఉంటుంది. జోడించి ఉండడం. భయం విద్యతే వచిత్ నకవచిత్ అంటే ఏ భయము ఉండదు. దానికి ఒక శృతి మంత్రాన్ని కూడా కోట్ చేస్తున్నారు. విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి అనేటటువంటి తైత్రీయం ఉంది. దాన్ని కోట్ చేశారు. ఎవరు? భగవత్పాదులు కోట్ చేశారు. ఓకే. యథా వ్యాఖ్యాతే 9 నుంచి 12 మంత్రములలో మాత్రాపాదులను బోధించిన విధముగా యథా వ్యాఖ్యాతే యుంజీత సమాదధ్యాత్. సమాధి అనే మాట విన్నారు కదా? సమాదధ్యాత్ అంటే సమాధానములో నుండి ఒకటి చేసి, ఏకీకృతము చేసి, అంటే నిధిధ్యాసత. దేంతో ఏకీకృతం చేయాలి? ఈ ప్రకరణం ఏమిటి? జీవబ్రహ్మ ఏకీకరణం. ఈ ప్రకరణం జీవబ్రహ్మ ఐక్యం. అంటే ఈ జీవుడు అనేవాడు వేరే లేడు, వీడి మిథ్యగాడు, వీడిలో ఉన్న చేతనాంశం ఆ పరబ్రహ్మమే, ఈ రెండు ఒక్కటే అనే నిధిధ్యాస. పరమార్థ రూపే ప్రణవే. ఓంకార పరమార్థ రూపము నిర్గుణ బ్రహ్మమునందు. మరి వ్యవహారం ఏమైందండి? దాటేశాం. వ్యవహారం అంటే అప్ టు 3 పాదాలు. వాచ్యార్థం విరాట్ హిరణ్యగర్భ ఆంతర్య. వ్యవహారంలో ఇక నేను ఉండను. వ్యవహారాన్ని దాటి నా సమయాన్ని పారమార్థానికి స్థితికి కేటాయించుకుంటాను. ఇక మిగిలిన జీవితం చాలా తక్కువ అని తెలుస్తూనే ఉంది. ఎందుకు తెలిసింది? అప్పుడే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికించానుగా. ఇంకెన్నాళ్ళు ఉంటాను? ఆ మిగతా జీవితం కూడా ఇంకా వ్యవహారంలోనే 20లో ఉన్నట్టుగా బ్రహ్మచారిగాను, లేకపోతే 40లో ఉన్నట్టుగా గృహస్థుగాను జీవిస్తాను. లేకపోతే ఇప్పుడైనా కొంచెం సన్యాస వానప్రస్థాశ్రమాలు లాంటి పరమార్థం వైపు వెళ్తానా? డిసైడ్ for ourselves. We have to, including me, everyone here should put their mind and apply and see where they want to invest their very short remaining time. I'm again telling them my remaining time is not very long. We may think that it may be very long. Harati nimeshat kala sarvam. చేతః అంటే మనః అన్నారు. చేతః అంటే చేతనను అంటే మనస్సును. మే యు ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ ది అమాత్ర ఓంకార నిర్గుణ పరబ్రహ్మ. అది ఇన్స్ట్రక్షన్.
మే యూ ఫిక్స్ అంటే యూ హ్యావ్ టు ఫిక్స్ అని అర్థం అన్నమాట. అది ఇంపరేటివ్ సెంటెన్స్. మే యూ ఫిక్స్ అంటే ఇట్స్ అన్ ఆర్డర్. వై? వాట్ ఈస్ ద పర్పస్? వై ఐ షుడ్ ఫిక్స్ మై మైండ్ ఆన్ ది పరమార్థ రూప ప్రణవ? లెట్ మీ బి ఇన్ ద ఓంకార. అట్ బెస్ట్ ఐ విల్ డూ ఓంకార వాచ్యార్థ ఉపాసన చేసుకుంటాను. నో. యస్మాత్ ప్రణవే బ్రహ్మ నిర్భయం. ప్రణవము ఓంకారము నిర్భయము కనుక. యస్మాత్ ఎందువలన అంటే, అంటే ఆయన బలమైన కారణం ఉపనిషత్తులో కారిక చూపిస్తోందిరా నాన్న. ప్రణవము బ్రహ్మ. అది నిర్భయము. ఏ ప్రణవము? లక్ష్యార్థ ప్రణవము. ఓంకారాల వాచ్యార్థ ప్రణవము ఇంకా నిర్భయము కాదు. ఎందుకు? ఇంకా ద్వైతము. వాట్ టైప్ ఆఫ్ ఓంకార? లక్ష్యార్థ ఓంకార, చతుర్థ పాద ఓంకార, నిర్గుణ బ్రహ్మ ఓంకార. అధ్యారోపం అయిపోయింది. అధ్యారోపం దాటేశాను. దాన్ని అపవాదం కూడా చేసుకున్నాము. మొదటి మూడు పారమార్థికం కాదని తెలిసిపోయాయి కాబట్టి అవన్నీ క్షీణించిపోయాయి. మిథ్య అని అయిపోయింది. ప్రణవము బ్రహ్మ నిర్భయం. నిర్భయం ఎందుకండి? ద్వితీయాద్వై భయం భవతి అంటోంది తైత్రి. రెండవదంటూ ఉంటే భయం. రెండవది లేని ఏకమేవాద్వయం బ్రహ్మ దగ్గర ఉంటే, అదే అయి ఉంటే ఇక భయం ఏముంది? రెండవది లేదు కాబట్టి నిర్గుణ బ్రహ్మలో భయము లేదు. బ్రహ్మ నిర్భయం. ఎందుకు? భయం ఏమిటి? ఏమిటి భయం? వాట్ ఈస్ భయం? డిఫైన్ భయం. భయం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ భయం వీ హ్యావ్? ద బిగ్గెస్ట్ భయం చచ్చిపోతానేమో. అరే చచ్చిపోతాం, దట్స్ ఓకే. హూ ఇస్ నాట్ డై? టెల్ మీ వన్ పర్సన్ హూ ఎస్కేప్ డెత్. నో. జాతస్య హి ధ్రువ మృత్యు. పుట్టినదే కదా చనిపోతుంది. నేను ఆత్మ. నేను పుట్టలేదు, మరి నేను ఎలా చనిపోతాను? నేను చనిపోను. ఆత్మస్థ స్థితిలో ఉంటే షడూర్ములు ఉండవు. షడూర్ములే భయం. జన్మ, జర, రుజ, పక్షిణం అంటే పెరగడం, తరగడం. ఇవే భయం. ఆ భయాలకి ఆకారమే లేదు. ఎందుకంటే దేహభావము ఎప్పుడో వదిలేశాము కాబట్టి. ఎప్పుడు? ప్రణవ ఓంకారాన్ని అంటే నిర్గుణ పరబ్రహ్మంలో మనము ఉన్నప్పుడు, చతుర్థ పాద లక్ష్యార్థ ఓంకారాన్ని బ్రహ్మమని తెలిసి జ్ఞాతే. నిర్గుణ బ్రహ్మ. ఎందుకు ప్రణము యొక్క లక్ష్యార్థాన్ని నిధిధ్యాసన చేయాలి అంటే చూపిస్తున్నారు. నిర్భయము గాన. ఇందాక ఒకటి చూపించారు, ఒక ఫలితం. ఏమిటది? నకించిదపి చింతయి. యూ డోంట్ హ్యావ్ టు హియర్ ఆఫ్టర్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అపేక్ష ఆర్ unnecessary mental turmoil about what is going to come now or hereafter. That is one aspect. The second thing is there is no bhaya because you have transcended already all the shadows of the six waves of the life. So bhayam లేదు. నిర్భయం అంటే సంసార రహితం బ్రహ్మ. యత్ నిర్భయానికి ఏం రాశారు ఆయన? ఆనందగిరి. ఎత్ర భయం నాస్తి తత్ నిర్భయం. ఎక్కడ భయం లేదో అది నిర్భయం. ఇటువంటి దానిని ఎక్కడ భయము లేదో, ఎక్కడ ఉన్నదో లేదో అంటే ఉన్నది కలది కలవాడు అంటే బహురిహి. ఎత్ర భయం నాస్తి. ఎక్కడ భయము ఉండదో, భయము కలుగదో, ఎక్కడ భయము లేదో అంటే నై బహురిహి అంట. యుంగీత ప్రణవే చేత ప్రణవో బ్రహ్మ నిర్భయం. మొదటి పాదం ముగిసింది. రెండవ పాదం అవుతుంది కారిక ఏమిటి? ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ అని. ప్రణవే ప్రణవమునందు, నిత్య అంటే సదా నరైన. ప్రణవే అన్నదని తత్ర. తత్ర అంటే కుత్ర? ప్రణవే. దేని యందు? ప్రణవమునందు. సదా అంటే నిత్య. యుక్తస్య నిష్ఠలోనున్నవారు, ఆత్మనిష్టలోనున్న వారికి. ఆత్మ సంస్థం మనఃకృత్వా అనగా తత్ర అంటే అమాత్ర నిర్గుణ బ్రహ్మణి సప్తమి విభక్తి. అమాత్రే అమాత్ర అయినట్టు యందు, నిర్గుణ బ్రహ్మణి నిర్గుణ బ్రహ్మయందు, బ్రహ్మమునందు నిరంతరము ఏకాగ్ర చిత్తముతో నున్న వారికి. తత్ర అంటే అది సదాయుక్తస్య అన్నారు. సదా
అంటే కొంచెం సేపు మాత్రమే ఏదో పావు గంట ఓం ఓం అనడం కాకుండా నిరంతరము బ్రహ్మభావంలో స్థిరపడి ఉండడం. దానినే నిధిధ్యాసనతో ఉన్నవారికి సమాధానం అన్న, నిధిధ్యాస అన్న, సహజ సమాధి అన్న ఒక్కటి. సహజ సమాధి అంటే ఏదో ధ్యానంలో సమాధిలో ఉన్నంతసేపు ఉండి మళ్ళా దానిలోంచి మళ్ళా ఆగమోపాయి బయటకు వచ్చే స్థితి కాకుండా, వెన్ ద జ్ఞాని ఈజ్ కండక్టింగ్ ఇన్ ద వరల్డ్, సహజంగానే ఆయన ఈ సమాధానంలో ఉంటే దాన్ని సహజ సమాధి. సమాధానము, నిధిధ్యాస, సహజ సమాధి. నిధిధ్యాసను చేయగా చేయగా ఆ తత్వము హృదయాంతరాళాలలో జీర్ణించుకుపోయి అదే స్వభావం అయిపోతుంది. నిధిధ్యాసనలో నుండడమే, ఆత్మనిష్టలో నుండడమే, లక్ష్యార్థమైన పరబ్రహ్మ ఓంకారముందు నిలిచి ఉండడమే, అంటే ఏ విధమైన ఆలోచన చేయవలసిన అవసరం లేకుండా ఉండడమే, ఏ భయం లేకుండా ఉండడమే సహజ సమాధి. దీనికి భగవద్గీత 2వ అధ్యాయంలో బ్యూటిఫుల్ శ్లోకం చెప్తుంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ స్పర్శిస్తున్నా, జిఘ్రన్ వాసన చూస్తున్నా, అశ్నన్ తింటున్నా, తెరుచు చూస్తున్నా, గచ్చన్ వెళుతున్నా, స్వపన్ నిద్రిస్తున్నా, శ్వసన్ ప్రాణక్రియ చేస్తున్నా, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతాయి. ఇవన్నీ ఇంద్రియములన్నీ వాటి వాటి వ్యాపారాలను చేసుకుంటున్నాయి. నాకేమిటి దాని వలన? ఇతి అని ధారయన్ అంటే ఆత్మనిష్ట యందు ఉంటే. జ్ఞానిగా పశ్యన్ ఉండదా, శృణ్వన్ ఉండదా, స్పృశన్ ఉండదా, అన్నీ ఉంటాయి. ఈ విల్ బి సీయింగ్, ఈ విల్ బి హియరింగ్, ఈ విల్ బి టచింగ్, ఈ విల్ బి స్మెల్లింగ్, ఈ విల్ బి ఈటింగ్, ఈ విల్ బి మూవింగ్, ఈ విల్ బి స్లీపింగ్, ఈ విల్ బి రెస్పైరింగ్. బట్ హీ నోస్ దీస్ ఆర్ ఇంద్రియ వ్యాపారాలు, ఆటోమేటికలీ వ్యవహారంగా అవి జరుగుతున్నాయి. నేను దీనికి ఏ విధమైనటువంటి లిప్తము ఉన్నవాడిని కాదు. ప్రలపన్ విసృజన్ ఇంకా ఉన్నాయి, నేను తగ్గించి ఆ శ్లోకాన్ని అక్కడ ఇచ్చాను. ప్రపంచ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నా అని అర్థం ఒక మాటలో. పశ్యన్ శృణ్మన్ స్పృశన్ అనే దానికి అర్థము ప్రపంచ వ్యవహారాలు, ఇంద్రియాలు. ప్రపంచ వ్యవహారం ఏమిటి? ఈ ఇంద్రియము విషయంతో సంయోగం చెంది అనుభవాన్ని పొందడం వ్యవహారం. ఆ వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. సహా అతడు బ్రహ్మణి స్థిత అంటే నిత్యయుక్త సహజ సమాధిస్థ. సమాధిస్థ అంటే సమాధి ఎందు ఉన్నాడు. అంటే ఏదో కొంతసేపు అరగంట 3 గంటలో ఓ రోజు సమాధిలో కూర్చోవడం కాదు. నిత్యయుక్త సహజ సమాధిస్థ, దానినే నిత్యయుక్తస్య అన్నారు గౌడపాదులు. తత్ర సదాయుక్తస్య అన్నారు మన గురువు గారు. నిత్యయుక్త సహజ సమాధిస్థ అన్నారు ఆనందగిరి గారు. భయం విద్యతే క్వచిత్. క్వచిత్ అంటే ఎన్నడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్లేస్, టైం. భయము ఉండదు. నో ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకు? ఇగో శృతి కొటేషన్ చెప్తుంది. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి. తైత్రీయం బ్రహ్మవల్లి రెండవ భాగా రెండవ చాప్టర్ బ్రహ్మవల్లి, దాంట్లో 9వ మంత్రం ఏమిటంటుంది? 9వ అనువాకం అంటారు. అక్కడ అనువాకం అంటారు. 9వ అనువాకంలో ఆనందం బ్రహ్మణో విద్వాన్, ఆనంద రూపమైనటువంటి బ్రహ్మను, బ్రహ్మయందు ఎవరైతే ఉంటారో అటువంటి విద్వాన్ జ్ఞాని న బిభేతి కుతశ్చనేతి. కుతశ్చన న భయం విద్యతే క్వచిత్ న బిభేతి కుతశ్చన ఇతి. దేనికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా భయపడడు. ఎవరు? ఆనందం బ్రహ్మణో విద్వాన్. దానికి అది అన్వయం. వ్యతిరేకం కూడా అదే ఉపనిషత్తులో 7వ అనువాకంలో వ్రాయబడి ఉంది. ఏమిటి? ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. ఏతస్మిన్
ఈ విషయమునందు, ఏ విషయమునందు? ఆత్మనిష్టలో ఉండుటయందు ఉదరం అంతరం కురితే, ఇంత లావలేశమైనటువంటి భిన్నత్వాన్ని చూచాడా? ఉదరం అంటే వెరీ స్మాల్ ప్రపోర్షన్, అణువంత. అంతరం అంటే వ్యత్యాసాన్ని, అంటే విభిన్నత్వాన్ని, భేదభావాన్ని గురితే చేసినట్లయితే, అథా అటువంటి వారికి, తస్య అతనికి, భయం భవతి, సర్టన్లీ హీ విల్ బి ఇన్ ది సంసార. భయం ఈజ్ సంసార, నిర్భయ ఈజ్ సంసార రాహిత్య. భయ హియర్ మీన్స్ సంసారం, నిర్భయ ఈజ్ ట్రాన్సెండ్స్ ద ట్రాన్స్మైగ్రేషన్ ఆర్ సంసార. ఏతస్మిన్ ఉదరమంతరం కురితే అథ తస్య భయం భవతి అనే కొటేషన్ కూడా భగవత్పాదులు ఇక్కడ ఇచ్చిన కొటేషన్ జోడించుకోవచ్చు. ఎందుకు? ఇది వ్యతిరేకము. ఒకవేళ నువ్వు కొంచెమైనా భిన్నత్వాన్ని, ద్వైతాన్ని చూశావా, నీకు భయం తప్పదు. ద్వైతం చూడకుండా ఆత్మనిష్టలో ఏకత్వాన్ని దర్శించావో నీకు భయం లేదు అని అన్వయ వ్యతిరేకాలు రెండు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, 26వ కారిక బ్యూటిఫుల్ కారిక. కొంచెం కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా బుర్ర జాగ్రత్తగా లగ్నం చేయాలి. మనసు, బుర్ర అంటే మనసు. ప్రణవో హి అపరం బ్రహ్మ, ప్రణవశ్చ పరః స్మృతః, అపూర్వో అనంతరో అబాహ్యో అనపరః, ప్రణవో వ్యయః. మొదటి స్టేట్మెంట్లో అపరం బ్రహ్మ ఒకటి చెప్పారు, పరం బ్రహ్మ రెండోది చెప్పారు, ఇంకా ఇంకోటి నిర్గుణ బ్రహ్మ. హీ ఈజ్ నౌ క్లాసిఫైయింగ్ ద బ్రహ్మ ఇంటూ త్రీ టైప్స్. యూజువల్లీ మనం ఏంటనుకుంటాము, పరం బ్రహ్మ అంటే సూపర్లేటివ్, హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈశ్వరుడు అంటే నెక్స్ట్ లెవెల్, ఆ కిందన ఉన్నటువంటిది విరాట్, ఇంకా కిందన ఉంది. దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. హియర్ మాండుక్య ఈస్ టెల్లింగ్ ద బ్రహ్మ హ్యాస్ త్రీ లెవెల్స్. ద ఫస్ట్ లెవెల్ ఈజ్ నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ నెక్స్ట్ లెవెల్ పర పరం బ్రహ్మ. ఇది నార్మల్గా మనం అనుకునే పరం బ్రహ్మ స్థాయి కాదు. ఆ తరువాత అపరం బ్రహ్మ. ఓకే, నిర్గుణ బ్రహ్మ అంటే కార్యకారణ అతీత బ్రహ్మ, కార్యకారణాలు కాని బ్రహ్మ. పరం బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ. ఇది అపరం బ్రహ్మ అంటే కార్యబ్రహ్మ, కార్య కారణ అతీత నిర్గుణ బ్రహ్మ. ఇట్స్ న్యూ కాన్సెప్ట్. దిస్ ఈస్ ద అల్టిమేట్, వీ హ్యావ్ టు నో లైక్ దిస్. ఎందుకు? కార్యము కారణంలో విలీనం అవుతుంది, కారణము విలీనం కాదు, అలా అవ్యాకృతంగా ఉంటుంది. కార్యకారణ అతీతమైనటువంటి నిర్గుణ తత్వము అపూర్వము, అనంతరము, అబాహ్యము, అనపరము, అవ్యయము, అదే ప్రణవము, అంటే పరమార్థ రూపమైనటువంటి ప్రణయం. Okay, now you understand the Brahma definition. Now we are resolving into three components. The component which is the expressed component, we are calling it as Aparam Brahma. వ్యాకృతమైనటువంటి విరాట్ హిరణ్య గర్భతత్వములను అపరం బ్రహ్మ అంటున్నాము. దాని తరువాతనున్నటువంటి ఇవి విలీనమయ్యేటటువంటి కార్యాలు విలీనమయ్యే కారణాన్ని పరం బ్రహ్మ అంటున్నాము. మరి నిర్గుణ బ్రహ్మది పరం బ్రహ్మ అంటే మనం ఎప్పుడు నిర్గుణం అంటున్నాం కదా. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ అంటే కార్యకారణ విలక్షణ అతీత బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. దానికి 5 లక్షణాలు ఇచ్చారు: అపూర్వము, అనంతరము, అబాహ్యము, అనపరము, అవ్యయం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి తైత్రీయ డెఫినేషన్ ఎంత ధీటైనదో దానికి సరిసమానమైనటువంటి బ్రహ్మ డెఫినేషన్ ఇది. అపూర్వం, అనంతరం, అబాహ్యం, అనపరం, అవ్యయ. Let's see what they are. If we understood this, we have come to the superior, supermost understanding about the Nirguna Brahma. ప్రణవమే నిశ్చయముగా అపర బ్రహ్మ, విత్ ఇన్ బ్రాకెట్స్ సగుణ బ్రహ్మ, కార్య బ్రహ్మ, విశ్వ తేజసులు. For easy understanding, I have translated all the
థింగ్స్ దట్ ఆర్ పాసిబుల్. అపరం సగుణం కార్యబ్రహ్మ విశ్వతేజసులు. పరబ్రహ్మ అనగా సగుణ కారణ బ్రహ్మ లేక అంతర్యామి, అది కూడా ప్రణవమేనని స్మృత అన్నారు. అంటే మహర్షులు చెప్తున్నారు. ప్రణవం ఏమిటి మరి అంటే పారమార్థికమైనటువంటి ప్రణవము తురియము నిర్గుణ బ్రహ్మ, అది అపూర్వము, కారణము కానిది, లోపల బయట అనే విభాగము లేనిది, అనపరహ కార్యము లేనిది, అవ్యయ వినాశము లేనిది. జాగ్రత్తగా చూద్దాం. నాలుగు మాత్రలు నాలుగు పాదముల బ్రహ్మము, అటు వ్యక్తము ఇటు అవ్యక్తము మొత్తం కలిపితే నాలుగు పాదాలు. కార్యకారణ దృక్పథంలో బ్రహ్మాన్ని మూడుగా విభజించి చెప్తున్నారు ఇక్కడ. ఇది మాండూక్యం యొక్క ప్రత్యేకత. కార్యబ్రహ్మ, కారణ బ్రహ్మ, కార్యకారణ విలక్షణం. భగవద్గీత కూడా ఇదే చెప్పింది. చూపిస్తాను ఆ సామ్యాన్ని. కార్యబ్రహ్మ అంటే విరాట్ హిరణ్యగర్భ, కారణ బ్రహ్మ అంటే ఈశ్వర, కార్యకారణ విలక్షణ నిర్గుణ బ్రహ్మ. విరాట్ హిరణ్యగర్భ బ్రహ్మలు కార్యబ్రహ్మ, అంతర్యామి ఈశ్వరుడు కారణ బ్రహ్మ. ఎందుకు? కార్యాలు కారణంలో లయం అవుతాయి కాబట్టి, కారణం నుంచి కార్యాలు పుడతాయి కాబట్టి. విషయం కదా, ఎలా లోపలికి వెళ్ళిపోతున్నది, ఎలా పైకి వస్తుంది. కొంచెం ఎగ్జాంపుల్ అని. కార్యకారణ విలక్షణం బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ, అటు కార్యానికి అదేమీ పనికిరాదు, కార్యము లేదు దాని యందు, కారణం కూడా అది కాదు, జగత్తుకి అది కారణము కాదు, జగత్తు నుంచి దానికి ఏ కార్యాలు నిర్గుణ బ్రహ్మ నుంచి పుట్టవు. నిర్గుణ బ్రహ్మ ఇస్ నెయిదర్ ద ఎఫెక్ట్ నార్ ద కాజ్, ఇట్ ఈస్ బియాండ్ ది ఎఫెక్ట్ అండ్ కాజ్. దట్ ఈస్ ద నిర్గుణ బ్రహ్మ. అపరం బ్రహ్మ అనగా కార్యబ్రహ్మ. ఇక్కడ అంటే విరాట్ హిరణ్యగర్భ ప్రకటములు ఏవైతే విలీనమవుతాయో అవి కార్యములు. పరం బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ, అంతర్యామి లేక ఈశ్వరుడు, బీజస్థితి. ఇది ఈశ్వరుడు అనేది విలీనం కాదని ముందే చెప్పుకున్నాం కదా. ఈశ్వరుడు అనేటటువంటిది అవ్యక్తంగా ఉంటుందంతే. అది ప్రకటమవుతే సృష్టి అవుతుంది, ప్రకటం కాకపోతే అవ్యక్తంగా ఉంటుంది. ఈ కారిక రెండవ పాదంలో కార్యకారణ విలక్షణ నిర్గుణ బ్రహ్మని నిర్వచిస్తున్నారు అంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అది అద్వయము. అకార ఉకార ప్రధాన ప్రణవము కార్యబ్రహ్మ, అకార ప్రధాన బ్రహ్మ విరాట్ బ్రహ్మ, ఉకార ప్రధాన బ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మ, అకార ఉకార ప్రధాన ప్రణవము కార్యబ్రహ్మ లేక అపర బ్రహ్మ, మకార ప్రధాన ప్రణవము కారణ బ్రహ్మ, మకార ప్రధాన బ్రహ్మ లేక ఈశ్వరుడు హిరణ్యగర్భుడు కారణ బ్రహ్మ లేక పరబ్రహ్మ. అమాత్ర ప్రధాన ప్రణవము అంటే నాలుగవది. అమాత్ర ప్రధాన అంటే ఏం రాశారు? పారమార్థిక ప్రధాన ప్రణవము కార్యకారణ విలక్షణ నిర్గుణ బ్రహ్మ. దీనికి డెఫినేషన్ 5 విశేషణాలు ఇస్తున్నాం బుజ్జి, గట్టిగా పట్టుకో. అపూర్వ, అనంతర, అబాహ్య, అనపర, అవ్యయ, ప్రణవ. అదే పారమార్థిక ఓంకారము లేక తురి. ఓకే, దీనికి ఏమిటి భాష్యం రాశారు? పరాపరే బ్రహ్మణి ప్రణవ. పరము అపరము బ్రహ్మణి బ్రహ్మయందు, ప్రణవమునందు బ్రహ్మణి ప్రణవమునందు పరాపరములు రెండు ఉన్నాయి. పరమార్థత ఇన్ రియాలిటీ క్షీణేషు మాత్రాపాదేషు, మాత్రలు మూడు పాదములు మూడు పోతే క్షీణిస్తే పరహ ఏవ ఆత్మ బ్రహ్మ, అక్కడ ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మయే ఉంటుంది. అది నా పూర్వం కారణం అస్య విద్యతే ఇది అపూర్వ, నా అస్య అంతరం భిన్న జాతీయం కించిత్ విద్యతే ఇది అనంతర, తథా బాహ్యం అన్యత్ న విద్యతే అబాహ్య, అపరం కార్యం అస్య న విద్యతే ఇది అనపర. స బాహ్యాభ్యంతరో అజః సైంధవ ఘనవత్ ప్రజ్ఞాన ఘన అంటూ రెండు శృతి కొటేషన్స్ని ఇచ్చారు. ఇది ముండకం లేక మైత్రేయ బ్రాహ్మణం, మధు బ్రాహ్మణము. ఇది మైత్రేయ బ్రాహ్మణం బ్రదర్. రెండు కొటేషన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఈజీ టు అండర్స్టాండ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆల్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్ కీప్ ఇట్ స్లైట్లీ aside and learn the higher level of knowledge.
ఓకే. అపూర్వో అనంతరో అబాహ్యో అనపరః అవ్యయః ప్రణవః పారమార్థిక ఓంకారము లేక అమాత్ర. అమాత్ర. అపూర్వః అపరః ఒక జంట. అపూర్వః అపరః ఒక జంట. అనంతర అబాహ్య అనేది ఇంకొక జంట. టూ పేర్స్ ప్లస్ అవ్యయ ఫిఫ్త్ వన్. దెర్ ఆర్ టూ పేర్స్ హియర్. అపూర్వః అపరః, అనంతరః అబాహ్య అనదర్ పేర్, అండ్ అవ్యయ ద ఫిఫ్త్. అపూర్వః అపరః అంటే పూర్వం అంటే ముందు ఉన్నది అంటే కారణం. పరం అంటే తరువాత వచ్చినది అంటే కార్యం. నిన్న కూడా మనం లక్ష్మీవారు అన్నాడు పౌర్యాపర్యా అని చెప్పాను. అంటే ఆ అమ్మ తత్వాన్ని చెప్పుకుంటూ సౌందర్య లహరిలో పౌర్వాపర్య లక్షణం కలిగినటువంటిది. పౌర్యము అంటే పూర్వము, పూర్వం అంటే కారణము, పరము అంటే కార్యము, అపరము అంటే కార్యము. అంటే పౌర్వ అపర్య అంటే పూర్వ అపరములు అంటే కారణ కార్యాలు. నాట్ ఇదేమిటిది అపూర్వ అపరహ అంటున్నాం కదా. అపూర్వ అంటే కార్యము కారణం కాదు. అపరహ అంటే కార్యకారణాలు కాదు. అపరహ అంటే కార్యం కాదు. అపూర్వ అంటే కారణం కాదు. నిర్గుణ బ్రహ్మ కార్యము కాదు, కారణము కాదు. నిర్గుణ బ్రహ్మ నుంచి ఏది ఎఫెక్ట్ పుట్టదు. అది దేనికి కారణం కాదు. నిర్గుణ బ్రహ్మ దేని నుంచి కూడా పుట్టదు. అంటే ఇది కార్యము కాదు, కారణము కాదు. ఇదే కార్యకారణ అతీతము. కార్యకారణ విలక్షణం బ్రహ్మతత్వమసి భవయాత్మని అన్నారు కదా. అపూర్వం అనపరం అనంతరం ఆబాహ్యం కాదండి, అబాహ్యం అవ్యయం. ఓకే. అన్ని నైబహురీహి. బహురీహి అంటే కలది కలవాడు. నైబ్రహి అంటే లేదు లేనివాడు. పూర్వము లేనిది, అపరము లేనిది, అంతరము లేనిది, బాహ్యము లేనిది, వ్యయము లేనిది. ఆ లేనిది అని చెప్పడంలో నైబహురీహి. ఉన్నది కలది కలవాడు అని చెప్తే బహు. ఓకే. దట్స్ లిటిల్ గ్రామర్. అనంతర అబాహ్య అంటే లోపలనున్నది బయట ఉన్నది కాదు. బ్రహ్మం ఎక్కడనున్నది? అంతరంలో అంతరంగా ఉందా, బాహ్యంగా ఉందా? అంటే ఎక్కడ లేదు. It doesn't have a discrimination of inner and outer. What is inner? This body is the limiting thing. Beyond this body, anything I'm saying outside. Within the body, I'm saying inside. Likewise, this room is the limitation. Anything within the room, in the room. Anything outside the room, outside the room. This house is there. Inside, within the house, it's called I'm inside, and outside the house, I'm saying outside. This antara bahya classification is on the parichinata or the boundaries that you impose on something. Here, Brahman is boundless, and there is no paridhi. There is no parichinata. It is unbounded. Then the question of being inner and outer does not arise. This is one understanding. అనంతరః అంటే అంతరము లేనిది. అబాహ్య బాహ్యము లేనిది. బాహ్యాంతరములనే క్లాసిఫికేషను పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుకో మనిషికో చెప్పగలం కానీ పరిచ్ఛిన్నత లేనటువంటి పరబ్రహ్మమునకు ఇది బాహ్యము ఇది ఆంతరము అని చెప్పే ప్రశ్నయే లేదు. ఆకాశం ఉంది. ఆకాశం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్రహ్మన్. ఇస్ ఇట్ ఇన్సైడ్ ద హౌస్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్? వేర్? It's both inside and outside. In fact, I cannot say that it is inside or outside. Means what? Sarvagataha, all pervasive, omnipresent, Vishnuhu అనే శబ్దానికి కూడా అదే అర్థం. జా అనే దానికి కూడా అదే అర్థం. జ గ. జ అంటే ఆల్ పెర్వేజివ్ ఉన్న సత్, గా అంటే చిత్, జగ, జగత్. అంతటా ఉన్నది, లోపలనున్నది, బయట ఉన్నది అని పరిచ్ఛేదం చేయలేనిది, సర్వవ్యాపకం. దిస్ వన్ అండర్స్టాండ్. అనంతరం అంటే లోపల
స్వగత స్వజాతీయ భేదములు లేనిది అనేటటువంటి విశ్లేషణ బృహదారణ్యకం. అదేంటన్నారు? సామాన్యము లేనిది అన్నారు. సామాన్యం అనగా స్వగత సజాతీయ భేదాలు. స్వగత భేదం అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నాను, దీని నా శరీరంలో అంటే చెయ్యి కాలు అని వేరు వేరు పార్ట్స్ ఆఫ్ ద సేమ్, అది లేనిది స్వగత భేదం. సజాతీయము అంటే బ్రహ్మము లాంటి వస్తువే మరొకటి ఉంటే అప్పుడు సజాతీయం ఉన్నది, అది లేకపోతే సజాతీయ భేదం. అంతరహ అంటే స్వగత సజాతీయ భేదములు లేనిది, సామాన్యము కానిది. ఇట్స్ నాట్ జనరల్. రెండోది నెక్స్ట్ అబాహ్య అంటే విజాతీయ భేదము లేనిది. విజాతీయ భేదం అంటే బ్రహ్మము, ప్రకృతి, మాయ, మరోటి మరోటి హిరణ్యగర్భ బ్రహ్మ, ఇంకా వేర్వేరు బ్రహ్మము కానివి, ఇతరము బ్రహ్మము కంటే వేరే విజాతీయములు వేరే ఉంటే అప్పుడు విజాతీయ భేదం. మామిడి చెట్టు, దానికి విజాతీయం ఏమిటి? సింహము, మనిషి అనేటట్టు. సజాతీయం ఏమిటి? మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంకో చెట్టు, ఇంకో చెట్టు, సజాతి. స్వగతం ఏమిటి? మామిడి చెట్టులో కొమ్మ, రెమ్మ, పండు, ఆకు, పువ్వు, కాండం, ఫ్రూట్స్. స్వగతం అంటే స్వగత సజాతీయ భేదాలు లేనిది అంటే అనంతరమని. అబాహ్యం అంటే విజాతీయ భేదము లేనిది అంటే విశేషము లేనిది అన్నారు బృహదారణ్యక భాష్యం. సజాతీయ స్వగత భేదాలను సామాన్యమని, విజాతీయ భేదాలను విశేషమని వర్ణించారు. ఇది అంటే అనంతర అబాహ్య అనే దానికి అర్థం చేసుకున్నారు. అపూర్వ, పూర్వము అంటే కారణము, అపరహ అంటే తరువాత వచ్చినది, పూర్వము అంటే ముందున్నది, కారణము కాదు. అపరహ అపర అపూర్వ, అపరహ అంటే దాని తరువాత వచ్చినది, కార్యము కార్యము కాదు. అపూర్వ అపరహ అంటే కార్యకారణ అతీతం. అనంతర అబాహ్య అంటే అపరిచ్ఛిన్నము, లోపల బయట అనే క్లాసిఫికేషన్కి లొంగదు. లేకపోతే అనంతరము అంటే స్వగత సజాతీయ భేదాలు లేనిది, అబాహ్యము అంటే విజాతీయ భేదము లేనిది. ఏకం అంటే స్వగతం, ఏవా అంటే సజాతీయ లేదు, స్వగత భేదాలు ఏకంలో లేవు. ఏవాలు సజాతీయం లేదు. అద్వయం అంటే విజాతీయ. ఏకమేవా అద్వయం అంటే స్వగత సజాతీయ విజాతీయాలు లేవు అని అక్కడ చెప్పు. అవ్యయము వ్యయము కానిది, మార్పు చేర్పు లేనిది. నిర్వికారము ఇటర్నల్, ఇన్ఎగ్జాస్టిబుల్, ఇండెక్లైనబుల్, అవ్యయం. ఇటువంటి నిర్గుణపర బ్రహ్మము పూర్వ అపర అనేవి కానిది. పూర్వ అంటే కారణము, అపర అంటే కార్యము కానిది. ఓకే. పరాపరే బ్రహ్మణి ప్రణవ. పరము అపరము బ్రహ్మయందు, ఓంకారమునందు కార్యకారణములు. కార్యకారణములుగా ఉన్నది భ్రాంతి గొలుపుతున్న చైతన్యము, ఆ బ్రహ్మమే అన్నిటిలో కూడా అనుసూత్యంగా ఉంది. ఎందులోని? ఆ కార్యబ్రహ్మలోనే అక్కడ అదే ఉంది. ఆ కారణ బ్రహ్మ అయిన ఈశ్వరునిలోని ఈ చైతన్యం ఉన్నది. కార్యబ్రహ్మ, కారణ బ్రహ్మ రెండు కూడా నిర్గుణ చైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి. అది మొదటి పని. స్మృత అన్నారు. వ్యాసాది మహనీయుల అభిప్రాయము అని చెప్పుకోవచ్చు. అంటే మహనీయుల అభిప్రాయము. వ్యాసాదులు ఎందుకు కలిపాము? మరి వ్యాస భగవానుడు రాశాడుగా భగవద్గీత. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ. లోకే అంటే ప్రకటమైన స్థితిలో, అనుభవములోకి వస్తున్న స్థితిలో. ఇమౌ లోకే ఈ లోకమునందు. ఇమౌ పురుషే ఈ పురుషుని యందు రెండున్నాయి. క్షరశ్చ అక్షర ఏవ చ. భగవద్గీత క్లాసిఫికేషన్ ఏమిటి? క్షర, అక్షర. క్షర ఈజ్, వాట్ ఈస్ దట్? క్షరశ్చ అక్షర ఏవ చ. క్షర సర్వాణి భూతాని అంటే కలిసిపోయేవి, విలీనమయ్యేవి, క్షరమయ్యేవి సర్వాణి భూతాన్ని. వీటికి ఎవరు రిప్రజెంటేషను? విరాట్, హిరణ్య గర్భ, ఈ రెండు క్షర పురుషుడు. అక్షర ఈశ్వరుడు. అంటే ఇది కార్యబ్రహ్మ, ఇది కారణ బ్రహ్మ. మరి నిర్గుణ బ్రహ్మ ఏమిటైంది?
ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మా ఇత్యుదాహృత. ఈ రెండిటికన్నా ఉత్తమమైనటువంటి పురుషుడు ఇంకొకడు ఉన్నాడు. ఇక్కడ రెండు పురుషుల్ని చెప్పాను. ద్వావిమో పురుషవులోకే క్షరశ్చ అక్షర ఏవ చ ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మ ఇత్యుదాహృత. అదే నిర్గుణ నిరాకార బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ అంటే ఏమైంది? ఇక్కడ చెప్పిన క్లాసిఫికేషనే అక్కడ కూడా వేదవ్యాసులు కూడా స్మృత అన్నారు ఆయన, గౌడపాదులు. ఎందుకు? ఆయన తెలుసు భగవద్గీతలో ఈ విధంగా ఉన్నది అని. నిర్గుణ బ్రహ్మ ఉత్తమ ఉత్తమ పురుషస్త్వన్య పురుషోత్తముడు. సగుణ బ్రహ్మ క్షరపురుషుడు విరాట్ హిరణ్యగర్భ. అక్షర పురుషుడు కారణ బ్రహ్మ అంతర్యామి ఈశ్వరుడు. స్మృత అనే దానికి అంతటి అర్థము గలదు. ఓకే. క్షరపురుషుడు అంటే విలీనమయ్యే తత్వాలు, విరాట్ హిరణ్య గర్భ. అక్షరము అంటే విలీనము కానిటువంటి తత్వము, విలీనం కాని తత్వము ఈశ్వరుడు మనకు తెలుసు. రెండవ పంక్తికి భాష్యము పరమార్థత వాస్తవమున క్షీణేషు మాత్రాపాదేషు. పాదమాత్రలు క్షీణిస్తే అంటే క్షర అక్షర పురుషులను దాటితే, అంటే హిరణ్య గర్భ బ్రహ్మ విరాట్ ఈశ్వరులను దాటితే పరహ ఏవ ఆత్మ బ్రహ్మ. ఆత్మ లేక బ్రహ్మము ఉపాధులకు అతీతమైనది, నిరుపాధిక చైతన్యము, ఉపాధి లేనటువంటి చైతన్యం. అనగా కారణం లేదు గనుక అపూర్వం, దీని నుండి పుట్టేదేది లేదు, కార్యం లేదు కనుక అనపరం. అపూర్వం అనపరం. పూర్వం అంటే కారణము, అపూర్వం అంటే కారణం లేదు. పరమాత్మకి, ఈ పరబ్రహ్మానికి, నిర్గుణ బ్రహ్మానికి ఏది కారణం లేదు, దీని నుండి పుట్టే కార్యము లేదు కాబట్టి అనపరం. పూర్వాపరములు లేనిది అంటే పూర్వ అపరములు లేనిది అంటే నిర్గుణ బ్రహ్మ. పూర్వం కారణం అస్య న విద్యతే ఇది అపూర్వ. అది ఆయన భాష్యం. పూర్వం అంటే కారణం. పూర్వం అంటే కారణం రా. పూర్వం అంటే ముందు, 3 రోజులు ముందు అని కాదు. పూర్వం అంటే కారణం అస్య దేని యందు న విద్యతే ఉండదో అది అపూర్వ. అపరం కార్యం అస్య న విద్యతే, దేని యందు కార్యం లేదు దాన్ని అనపరహ అనరు. అంటే అపరం అంటే కార్యము, అస్య దేని యందు న విద్యతే లేదో అది అనపరం. అపూర్వం కారణము లేనిది, అనపరం కార్యము కాని, కార్యకారణ విలక్షణం. కారణ బ్రహ్మ ఏది? ఈశ్వరుడు అంతర్యామి పరబ్రహ్మ అన్నారు ఇక్కడ. దానికన్నా అపరం బ్రహ్మ అంటే ఏమిటి? దాని నుంచి పుట్టినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ విరాట్. అందులో ఒకటి వ్యావహారిక సత్యము, దట్ ఈస్ ది విరాట్. రెండవదేమో ఓన్లీ ప్రతిభాస స్వాప్నిక సత్యము, దట్ ఈస్ కాల్డ్ ది హిరణ్య గర్భ. నౌ నిర్గుణ బ్రహ్మమునకు ముందు ఏది లేదు, పూర్వము లేదు కాబట్టి అపూర్వము. నిర్గుణ బ్రహ్మము నుండి వచ్చినవి ఏవీ లేవు. ఈ ప్రపంచము నిర్గుణ బ్రహ్మము నుంచి రాలేదు, చేత కార్యము లేదు, కారణము లేదు. పూర్వం కారణం అస్య న విద్యతే ఇది అపూర్వ. అపరం కార్యం అస్య న విద్యతే అనపర భాష్యం. నిర్గుణ బ్రహ్మానికి ముందు కారణం లేదు, తర్వాత వచ్చిన కార్యం లేదు. ఎప్పుడు తెలుస్తుంది ఈ స్థితి? క్షీణేషు మాత్రాపాదేషు. 3 మాత్రలు 3 పాదములు నిరస్తము కాగా మిథ్య అని తిరస్కరించగా, అలా నిరస్తమైన కార్యకారణ విలక్షణం అపూర్వం అనపరం బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. క్షీణేషు అంటే విలీనమని కాదు, మిథ్య అని జ్ఞానంతో గ్రహించడం. అంటే ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అండ్ ఫ్యాక్చువలీ యాబ్సెంట్. మొదటి 3 పాదములు అనుభవంలో ఉన్నాయి, ఉంటాయి, కానీ అవి మిథ్య అని తెలుసుకోవాలి. పరహ ఏవ శేషించినది అదే, నిరతిశయమైనది అదే ఆత్మ, అదే బ్రహ్మ. సహ ఆత్మ స విజ్ఞేయ అంటూ 7వ మంత్రంలో ఆత్మను ఆతురి అని తెలుసుకోవయ్యా. నా అస్య అంతరం భిన్న జాతీయం కించిత్ విద్యతే ఇది అనంతర. అనంతరం అంటే లోపలున్నటువంటి సజాతీయ స్వగత భేదాలు, భిన్న జాతీయాలు ఏవీ లేవు లోపల. తదా బాహ్యం అన్యత్న విద్యతే. అలాగే పైన కూడా ఏ
విజాతీయ భేదాలు కూడా బయట లేవు, అది అబాహ్యము. అంటే సజాతీయ స్వగత భేదాలు అన్నది అనంతరమని, లేక సామాన్యం లేనిదని, అలాగే విజాతీయ భేదం లేనిదాన్ని అబాహ్యము లేక విశేషము లేనిదని చెప్పారు. అవ్యయ, ఆచార్య డిడ్ నాట్ కామెంట్ ఆన్ దిస్ వర్డ్, ఆన్ దిస్ పదం. ఆచార్య హ్యాస్ నో కామెంట్, బట్ వి అండర్స్టాండ్ అవ్యయ ఇస్ చేంజ్లెస్, నో డిక్లెన్షన్స్, నో డెనిగ్రేషన్, ఏ విధమైనటువంటి మార్పు లేనిది. స బాహ్యాభ్యంతరోహి అజహ సైంధవ ఘనవత్ ప్రజ్ఞాన ఘన. ఈ యొక్క స్లైడ్తో అయిపోతుంది. ఏమిటిది? స బాహ్య అభ్యంతరోహి అజహ అనేటటువంటిది శృతి. సైంధవ ఘనవత్ ప్రజ్ఞాన ఘనది ఇంకొక శృతి. రెండు శృతి ప్రమాణాలను ఇచ్చారు. స బాహ్యాభ్యంతర హి అజహ అనేది ముండకం. రెండు ఒకటి రెండు. అంటే బాహ్యము అంటే స్వగత విజాతీయం, అభ్యంతరం అంటే సజాతీయ స్వగత భేదాలు. బాహ్యాభ్యంతరం లేదంటే స్వగత సజాతీయ విజాతీయ భేదములు లేనిది. ఏమిటా మంత్రం పూర్తిగా? దివ్యో హ్యమూర్త పురుష. ఆ అమూర్త పురుష దివ్యుడు, దివ్యము. స అతడు బాహ్య అభ్యంతరు హి అజహ. అంటే బాహ్యాభ్యంతరములు లేదు, అది పుట్టుక లేదు. ప్రాణము, మనః ప్రాణం కాదు, మనసు కాదు, శుభ్రము. హి అక్షరాత్ పరత పరహ. ఇందాక చెప్పున అక్షర బ్రహ్మ. అక్షర బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ. కారణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు. దానికన్నా పరత పరహ, దానికన్నా పైనున్నటువంటి నిర్గుణ బ్రహ్మ అనేటటువంటిది ముండకం. ఈ కారికలో రెండవ పంక్తి పై ముండక బృహద మంత్రాలకు దర్పణంలా ఉంది. బృహదారణ్యక మంత్రం కూడా ఇలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఈకోయింగ్ దోస్ థింగ్స్. సో ఈ భగవత్పాద హ్యాస్ కోటెడ్ దట్ మంత్ర. అక్షరాత్ అంటే ఈశ్వరుని కంటే, కారణ ఈశ్వరుని కంటే పరత నిరతేశమగు సా కాష్టా సా పరాగతి అన్నది కథం. ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మ ఇత్యుదాహృత. కార్యకారణ బ్రహ్మల కంటే, అక్షర పురుషుల కంటే విలక్షణమైన ఉత్తమ పురుషుడు అదే మనకు చెప్పారు. యథా సైంధవ ఘన అనంతర అబాహ్య అకృత్స్నో రసఘన ఏవయం అరే ఆత్మా, అయమాత్మ అంటూ బృహదారణ్య మంత్రం మైత్రేయి బ్రాహ్మణ్ 4-5 పదం. ఏంటి రాసింది? అనంతర అబాహ్య కృత్స్న ప్రజ్ఞాన ఘన. అనంతర అంటే సజాతీయ స్వగత భేదాలు లేవు. అబాహ్య అంటే విజాతీయ భేదాలు లేవు. అంటే సామాన్యము కాదు, విశేషము కాదు. కృత్స్న, దిస్ ఇస్ వన్ యూనిట్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఏకం. ప్రజ్ఞాన ఘన బృహదరణికం మైత్రి బ్రహ్మ. అదే ఇక్కడ కూడా చెప్తారు. సైంధవ ఘన అన్నారు. సైంధవ ఘనం అంటే ఉప్పుగడ్డ. సైంధవము అంటే ఉప్పు, లవణం. లవణాన్ని సైంధవ లవణం అంటారు, అదే ఉప్పుగడ్డ. ఉప్పుగడ్డ తీసుకున్నారనుకోండి, ఉప్పుగడ్డలో అణువున ఒకటే లోపల తీసి లోపల నుంచి అణువు ఒక పైన దాన్ని ముట్టుకున్నారు, నోట్లో పెట్టు, అది ఉపగణం. అంటే బయట లోపట అంతటా ఒకే తత్వము, ఉప్పుదనమే ఉంది. అలాగే ఆత్మ కూడా ప్రజ్ఞాన ఘనము, చైతన్య ఘనము. లోపల బయట కూడా ఒక్కటే తత్వము, చైతన్యం. అంతటా బాహ్యాభ్యంతరాలు ఉండవు. మధుబ్రాహ్మణంలో ఈ మంత్రం తాలూకా ప్రతిధ్వని కనిపిస్తోంది. మధు అంటే తీపి అని ఒక అర్థం, ప్రకాశము అని ఒక అర్థం. అధరం మధురం, వదనం మధురం, హసనం మధురం అంటూ చెప్పినట్టు మధురాధిపతే అఖిలం మధురం. అంటే చైతన్య స్వరూపము, ప్రకాశము. తీగా ఉన్నాడని అర్థం కాదు అక్కడ. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, వేణువు మధుర అంటే వేణువు తీగా ఉంది, అదే అర్థం. వేణువే చైతన్యం, అంతా మొత్తం చైతన్యమే అని చెప్పడం. తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయమాత్మ బ్రహ్మ. అంటే తత్ ఏతద్ బ్రహ్మ, అదే ఈ బ్రహ్మ. అది అపూర్వం అంటే కారణం కాదు, అనపరం కార్యం కాదు, అనంతరం
సజాతీయ స్వగత భేదాలు లేవు. అబాహ్యం విజాతీయ భేదం లేదు. అయం ఆత్మ బ్రహ్మ, అదే ఈ ఆత్మ. అంటే సామాన్య కాదు, విశేష కాదు అంటూ బ్యూటిఫుల్ మంత్రం. దట్ ఈస్ ద మహావాక్య. అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి ఈ ఉపనిషత్ మహావాక్యమే అక్కడ కూడా బోధించబడింది. తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయమాత్మ బ్రహ్మ. ఎక్కడని చెప్పారు? ఎగ్జాక్ట్ గా అదే word. అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అవ్యయ. అక్కడ ఆ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. అనంతరం అపూర్వం ఉన్నాయి. అపూర్వ అనంతర అబాహ్య అవ్యయ అంటూ ప్రథమలో ఉన్నాయి ఈ శ్లోకం. అంతకు తప్ప ఏది వ్యత్యాసం. అంటే మనం ఏమిటంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ రెఫరెన్స్లు. స బాహ్యాభ్యంతరోహి అజహ అనే ముండకము, సా కాష్ట సా పరాగతి అనేటటువంటి ఘటాన్ని, సైంధవ ఘనవత్ ప్రజ్ఞాన ఘన అనేటటువంటి మైత్రేయ బ్రాహ్మణ మంత్రాన్ని, తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం అబాహ్యం అనేటటువంటి ఈ మధు బ్రహ్మణంలోని మంత్రాన్ని, తైత్తిరీయంలో చెప్పినటువంటి నకించిదపి చింతయేత్ అనేటటువంటి విషయాన్ని, భగవద్గీతలో చెప్పిన దాన్ని అన్నిటినీ కూడా సమన్వయం చేసుకోవాలి. ఇక్కడతో ఈ అధ్యాయం, అంటే ఈ కారికలు మూడయ్యే, ఇంకా మూడు కారికలు ఉన్నాయి. ఆ మూడు కారికలు అయిపోతే మనము మొదటి చాప్టర్ క్లోజ్ చేస్తాం. సర్వే వేదా యత్పదం మామనంతి తపంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.